వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అన్నమాట. ఇంకేంటంటే మార్నింగ్ ఆ రోజు డ్రమ్ క్లీన్ అయితే చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ జీలకర్ర, వాము, కొన్ని మెంతులు, అదేవిధంగా కొంచెం సోంపు ముందు రోజు నైట్ అయితే వాటర్లో నానబెట్టుకొని ఉంచుతానన్నమాట. ఇంకా అవి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బాయిల్ చేసేసుకొని నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే తాగేసామన్నమాట. ఇంకా ఆ రోజు అయితే లేట్గా లేచాము, ఎందుకంటే ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా లేట్గా లేచిన తర్వాత ఇంకా గబగబా ఇల్లంతా తుడిచేసుకొని నేనైతే స్నానం అయితే చేసేసానండి. ఇవైతే ముందు రోజు 9 గిన్నెలు అనమాట. ఇంకా అవైతే సర్దేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేయట్లేదండి. ఎందుకు ఇడ్లీ పిండి ఉందిలే కానీ తినబుద్ధి కాలేదు. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళేసి వడ బోండా తీసుకొని రమ్మని చెప్పానమాట. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 11:45 అలా అవుతుంది. ఇంకా అందుకోసం ఒక ప్లేట్ వడ ఒక ప్లేట్ బోండా అయితే తీసుకొని వచ్చారు. ఇంకా నలుగురము ఒక వడ ఒక బోండా వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. ఇంకా మా సర్వెంట్ కూడా ఆమె లీవ్లో ఉంది, ఇంకా రావట్లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇదిగోండి కూరగాయలు కూడా తీసుకొని వచ్చారనమాట. బీరకాయ అసలు ఎంత లేతగా ఉందండి. ఇంకా మ్యాంగోస్ చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి దొండకాయలు తీసుకొచ్చారు. ఇంకా చిక్కుడుగా అనమాట, తీగ చిక్కుడుగా, ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్న తర్వాత పప్పాయ తీసుకొచ్చారండి. పప్పాయ చూసిన వెంటనే తినాలనిపించింది అనమాట. ఇంకా అందుకోసమే కొంచెం కోయమంటే ఇంకా మా హస్బెండ్ కట్ చేస్తే తినేసాము. ఇంకా తిన్న తర్వాత అసలు ఏం వండాలా అని ఆలోచించి నాకు బీరకాయ చాలా లేతగా ఉన్నట్టు అనిపించేసి సర్లే బీరకాయ వండుదాము అన్నట్టు ఇంకా బీరకాయ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోటి బీరకాయ కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్రమ్ క్లీనింగ్ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా స్నానాలు అయిపోయినాయి అందరివి. ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేసాను, ఇంకా బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా వీటిని ఆరేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ బీరకాయ ఒక్కటే తినలేము కదా, సర్లే ఏం చేద్దాము అన్నట్టు ఆలోచించి పెసరపప్పు చేద్దామా అన్నట్టు ఇంకా పెసరపప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఈ పెసరపప్పు అంటే మా పిల్లలకి నాకు చాలా అంటే చాలా ఇష్టము. దట్టు ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే డే బై డే అయినా కంపల్సరీ పప్పు అయితే చేయాల్సిందే. ఇంకా అందుకోసమే బీరకాయ ఫ్రై చేసేసి మంచిగా పెసరపప్పులో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసి పెసరపప్పు అయితే చేసేసానండి. ఇంకా 2 కూరలు ఆ రోజు నేనే చేశాను, ఎందుకంటే మా హస్బెండ్ చిన్న పని ఉంది కాబట్టి ఇంకా తనైతే బయటికి వెళ్ళారు. ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకుంటున్నారు. హాలిడేస్ అని పేరే లేదని వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్స్ తోటే సరిపోతుంది ఇంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అన్నం పెట్టేసాను పొయ్యి పైన. ఇంకా బట్టలు అయిపోయాయి కదా, ఇంకా బట్టలు అయితే ఆరేసిన తర్వాత ఇంకా వంట అయిపోయింది. దట్టు లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట. ఇంకా వచ్చేసి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటే చాలా రోజుల తర్వాత డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటున్నాం అనమాట. ఎందుకో ఈ మధ్య పెట్టేసుకోవడము, సోఫాలలో కూర్చోవడము, టీవీ చూసుకుంటూ ఫుడ్ తినడము. కానీ ఆ రోజు మా హస్బెండ్ కంపల్సరీ డైనింగ్ టేబుల్ పైన కూర్చోవాలంటే ఇంకా అందరం కూర్చొని అయితే లంచ్ అయితే చేసేసాము. ఎక్కువ తింటాను కానీ మామూలు ఆయన కొన్ని పాపడాలు కూడా వేయించారనమాట. ఇంకా పాపడాలు పెట్టుకొని కొంచెం టమాటో పచ్చడి, బీరకాయ ఫ్రై, అదేవిధంగా పెసరపప్పు వేసేసుకొని తినేసాము కొంచెం పెరుగుతోటి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట గిన్నెలు తోమడము. ఇంకా మళ్ళీ లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేశాను. ఇంకా కూరలు కూడా మిగిలినవన్నీ కూడా వేరే డిష్లోకి మార్చేసేసుకొని అన్నీ అయితే తోమేసిన తర్వాత ఇంకా కొంతసేపు కూర్చొని ఇంకా నెక్స్ట్ ఆరిపోయిన బట్టలు ఉంటాయి కదా, ఇంకా ఆరిపోయిన బట్టలు కూడా టీవీ చూసుకుంటూ మడత పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా వాళ్ళ వర్క్స్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆ టైంలోనే నేను వీడియో ఎడిటింగ్ అయినా లేకపోతే ఇంకేమైనా షార్ట్స్ అప్లోడ్ చేయాలన్నా కూడా అప్పుడే చూసుకుంటున్నాను అనమాట. చూసుకొని కొంతసేపు పడుకొని లేచాను. ఇంకా లేచేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇల్లు అయితే ఉడుస్తున్నానండి. ఎందుకంటే ఆ రోజు మా పెద్ద పాపకి తలస్నానం పోసారనమాట. కొంచెం ఇంట్లో వెంట్రుకలు ఉంటాయి అనేసి ఇల్లంతా ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ చూసారు కదా, చిన్నదానికి డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా అందుకోసమే తనైతే రెడీ అవుతుంది. ఇంకా తను రెడీ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళేసి తనైతే దింపేసి వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఈరోజు మేము చేసిన పని ఏంటంటే ఇక్కడ చూసారు కదా, అతను ఏంటంటే పెస్ట్ కంట్రోల్ అండి. అసలు ఇల్లు అయితే మెయిన్ కిచెన్లో మొత్తము పురుగులు, బల్లులు, చీమలు, ఎలుకలు అసలు అన్నీ వచ్చేసాయండి. అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్నమాట. ఇంకా అందుకోసమే ఇదైతే బుక్ చేశారు మా హస్బెండ్. ఇదిగో చూసారు కదా, ఇలా రెడ్ డాట్స్ పెట్టారండి. అసలు ఇల్లు మొత్తం పెట్టారనమాట. ప్రతి కబ్బోర్డ్లో కింద కిచెన్ మొత్తం నీట్గా చేసేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత ఒక స్ప్రే కూడా చేశారండి. అమ్మో అసలు ఆ స్ప్రే అయితే ఎంత
ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ అన్నమాట. అసలు ఒక 1 అవర్ 1.5 అవర్ అసలు ఇంట్లో ఏం చేయడానికి కూడా లేదనమాట. జస్ట్ ఖాళీగా అలా కూర్చున్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయనైతే వెళ్ళిపోయారనమాట. దానికి ఎంత ఛార్జ్ అవుతుంది తెలుసా? 2000 అండి. అసలు కిరాయిలు అయినా కూడా మేము ఇంత పెట్టి చేయించుకోవాలంటే అసలు మనసు ఒప్పట్లేదు. ఆ సొంత ఇంట్లో కూడా మేము ఎప్పుడు ఇలా చేయించుకోలేదు, కానీ ఇప్పుడు మనం ఉంటున్నాం కాబట్టి తప్పలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది నైట్ డిన్నర్ అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ పప్పు ఉంది కదా, ఇంకా పప్పునైతే కొంచెం వెయిట్ చేస్తున్నాను. కొంచెం బీరకాయ కర్రీ కూడా ఉంది. ఇంకా చపాతీ చేసేసుకొని నైట్ అందరం అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ డే మార్నింగ్కి నైట్ నానబెడుతున్నాను. మళ్ళీ జీలకర్ర, వాము, సోంపు, అదేవిధంగా కొన్ని మెంతులు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూను సోంపు, 1 టేబుల్ స్పూను మెంతులు వేసేసి వాటిని అయితే నానబెట్టేశాను. ఇంకా నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఆయిల్ అయితే అయిపోయిందండి నూనె క్యాన్లో. ఇంకా అందుకోసమే ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇంకా దాన్ని అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి విమ్ లిక్విడ్ కూడా అయిపోయిందనమాట. ఇంకా విమ్ లిక్విడ్ కూడా దాంట్లో పోసేస్తాను. కొంచెమే పోస్తానండి. ఫుల్ ఇచ్చేస్తాను అనుకో మా సర్వెంట్కి, ఇంకా ఆమె ఎంత అంటే అంత పోసేస్తాను అనమాట. ఇంకా అందుకోసమే ఎప్పుడు సగమే నింపి అందులో అయితే పెట్టేస్తాను. ఇంకా పోసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ముచ్చటగా 3వసారి అనమాట గిన్నెలు తోమడము. ఇంకా నైట్ మొత్తం అన్నీ సర్దేసుకున్న తర్వాత ఉన్న గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా ఆ గిన్నెలన్నీ నీట్గా అయితే కంపల్సరీ తోమేసుకోవాల్సిందే నైటే. ఇక తోమేస్తున్నాను అనమాట. ఇంకా తోమేసిన తర్వాత ఇంకా కొంతసేపు అయితే టీవీ అయితే చూసామండి. హాలిడేస్ అన్న పేరే, దట్టు వీకెండ్ లేగని అసలు ఎక్కడ బయటికి వెళ్ళడానికే కుదరట్లేదు అనమాట. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. దట్టు ఎండలకు అసలు ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అసలే ఇండియాకి యుద్ధం జరుగుతుంది అంటే అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసమే డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నాము. ఇంకా నైట్ వచ్చేసి ఏంటంటే కొంచెంసేపు టీవీ చూసాము. టీవీ చూసేసిన తర్వాత ఇదిగోండి నేను డైరీ రాయడం స్టార్ట్ చేశాను కదా, ఇంకా అదే రాస్తున్నాను అనమాట. ఇంకా అది రాసేసి నిద్రపోయానండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.